Hi guys, Oriental Insurance Company Limited 25 November 2025 న 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ స్కేల్ 1 ఖాళీలను ప్రకటిస్తూ OICL ఏఓ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ను జారీ చేసింది. సంస్థలో చేరడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ అన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. OICL ఏఓ రిక్రూట్మెంట్ 2025లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి December 1st 2025లా ఓపెన్ అవుతుంది పోర్టల్. అది December 15 అంటే 15 days వరకు అవైలబుల్ ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. ఆఫ్టర్ 15 మీకు ఆ సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీరు అప్లై చేసుకుంటే 15 December 2025 లోపలే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. అక్కడ వాళ్ళు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ అంటే టైర్ 1, ప్రిలిమ్స్ అంటే టైర్ 2 ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మెయిన్స్ టైర్ 1 ఎగ్జామ్ 10th Januaryన జరుగుతుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ టైర్ 2 28th February 2026న జరుగుతుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళే మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉంటారు. అలాగే మెయిన్స్ కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ డేట్స్ అనేవి మీకు మీ మెయిల్స్కి వస్తాయి. సో కాల్ లెటర్ మీ మెయిల్స్కి వచ్చాక అప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో టోటల్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అందులో 285 జర్నలిస్ట్, ఇంకా 15 వచ్చి హిందీ ఆఫీసర్స్. వీళ్ళందరూ స్కేల్ 1 ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వీళ్ళందరినీ వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ పోస్ట్కి వీళ్ళు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆఫ్లైన్ ద్వారా ఏ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. సో మీకు అక్కడ ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, www.orientalinsurance.org.in. మీరు ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయడం జరుగుతుంది. ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి 3 స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఈ 3 క్వాలిఫై అయితే మీరు డైరెక్ట్ పోస్ట్ కేటగిరీ జర్నలిస్ట్ ఆఫీసర్స్, హిందీ ఆఫీసర్స్. టోటల్ 300 అంటే జర్నలిస్ట్ 285, హిందీ ఆఫీసర్స్ 15 మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే కేటగిరీ అప్లికేషన్ ఫీజ్ SC, ST, PWBD క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు వచ్చి 250 రూపీస్, మిగతా అందరికీ 1000 రూపీస్. సో SC, ST వాళ్ళు అలాగే PWBD వాళ్ళు మాత్రమే 250 రూపీస్ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు UPI ఉంటుంది, లేదా మీకు కార్డ్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్. ఏ విధంగా అయినా మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. వన్స్ మీరు ఫీ పే చేశాక ఆ ఫీ అనేది నాన్ రిఫండబుల్, మళ్ళీ రిఫండబుల్ అవ్వదు. మనకి ప్రిలిమ్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, ఎంత టైం పడుతుంది. టోటల్ మనకి 60 మినిట్స్ ఉంటుంది. 60 మినిట్స్లో ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ అనేది ఉంటుంది. మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. రీజనింగ్లో మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా 35 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఇంగ్లీష్లో మాత్రం 30 క్వశ్చన్సే ఉంటాయి 30 మార్క్స్కి. సో ఈచ్ సెక్షన్కి ఈక్వల్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది, 20 ఈచ్ సెక్షన్. టోటల్ మనకి 35 + 35 + 30 100 మార్క్స్ ఇన్ 60 మినిట్స్ అయితే మనం రాయాలి. సో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూసి ఆప్షన్స్ అయితే పెట్టాలి. తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఎక్కువ యాక్యురసీ మెయింటైన్ చేయాలి. బాగా ఫాస్ట్గా ఉన్న సమ్స్ని త్వరగా చేసి మనం ముందుగా వెళ్ళాలి. OICL మనకి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఏంటంటే అకౌంట్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి బీకామ్ విత్ 60% రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, అలాగే SC, ST వాళ్ళకి 55% ఉంటే చాలు. అలాగే యాక్చురియల్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చురియల్ సైన్స్ విత్ 60%, అలాగే SC, ST వాళ్ళకి 55% ఉంటే చాలు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, యాక్చురియల్ సైన్స్ విత్ 60% అండ్ 55% SC, ST వాళ్ళకి ఉంటే చాలు ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే ఇంజనీరింగ్, IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి BE or BTech ఇన్ IT, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ECE విత్ 60% మార్క్స్. అలాగే SC, ST వాళ్ళకి 55% మినిమం ఉంటే చాలు. అలాగే ME or MTech ఇన్ IT, కంప్యూటర్ సైన్స్, ECE సేమ్ ఇలానే, MCA
విత్ 55% ఫర్ ఎస్ఎస్సి. నెక్స్ట్ బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళకి BE ఆర్ బీటెక్ ఇన్ ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, పవర్, ఇండస్ట్రియల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. అలాగే ME ఆర్ MTech సేమ్ స్ట్రీమ్స్లో, లీగల్ లా డిగ్రీ విత్ 60% ఫర్ నార్మల్ అండ్ 55% ఫర్ SC/ST వాళ్ళకి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మెడికల్ వాళ్ళకి MBBS ఆర్ BDS ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ ఫారిన్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ వీళ్ళ ద్వారా రికగ్నైజ్డ్ అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 21 ఇయర్స్, మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేది ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్, డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ డిజేబుల్ వీళ్ళకి 3 ఇయర్స్, అలాగే విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్, అలాగే హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ మళ్ళీ పెళ్లి చేసుకోని వాళ్ళకి 9 ఇయర్స్. ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి 8 ఇయర్స్. PWD వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. OICL AO రిక్రూట్మెంట్ 2025కి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ స్టెప్ 1 మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, www.orientalinsurance.org.inకి వెళ్ళి. సెకండ్ స్టెప్ అక్కడ కెరియర్స్లోకి వెళ్ళి అప్లై నవ్ అనేది మనం క్లిక్ చేయాలి. కెరియర్స్ పోర్టల్లోకి వెళ్ళి హోమ్ పేజ్లోనే ఉంటుంది, మనం ఆ హోమ్ పేజ్లో ఉన్న కెరియర్స్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై నవ్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. అందులో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన నేమ్, మన ఫోన్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన ఆధార్, పాన్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మనం నెక్స్ట్కి క్లిక్ చేయాలి. మన ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తాం కాబట్టి మనకి ఒక సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ID అలాగే పాస్వర్డ్ అనేది జనరేట్ అయింది. అది మనం ఇచ్చిన మెయిల్కి అలాగే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి అయితే వస్తాయి. వాటిని మనం సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్ ఫర్దర్ యూజెస్ మనం ఎప్పుడైనా లాగిన్ అవి చూసుకోవడానికి కానీ, మన రిజల్ట్ కానీ, మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ చూసుకోవడానికి మనం వాటిని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. వన్స్ అలాగ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వచ్చిందంటే దాని తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మన ఏంటి ప్రాసెస్ అనేది ఫిల్ చేస్తూ వెళ్ళాలి. మన డీటెయిల్స్ మొత్తం, మన క్యాస్ట్, మనకి ఆధార్ నెంబర్, పాన్ నెంబర్స్, మన ఇంటి అడ్రస్ మొత్తం ఇలా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, అలాగే మన ఫోటో, మన సిగ్నేచర్, మన థంబ్, అలాగే డిక్లరేషన్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి ప్రతి ఇన్ఫర్మేషన్ని, మెయిన్గా మన నేమ్, మన ఫాదర్ నేమ్, మన మదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళన్నిటిని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా రాంగ్ ప్రెస్ చేసామా లేదా అని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీఎడిట్ చేసుకోవడం అనేది ఉండదు. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ అనేది మనం కట్టాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి మన కేటగిరీ ప్రకారం SC/ST వాళ్ళకి అలాగే PWBD క్యాండిడేట్స్ వాళ్ళకి 250 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. అలాగే మిక్స్డ్ ఆల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. 1000 ఉందని 1000 ఉండదు, ప్లస్ GST ఛార్జెస్ కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. సో SC/ST PWD క్యాండిడేట్స్కి మాత్రమే 250 ప్లస్ GST ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా యాడ్ అవుతాయి. అలాగే రెస్ట్ ఆల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇది మనకి అప్లికేషన్ ఫీ. నెక్స్ట్ OICL AO సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఇందాక చెప్పుకున్నాం కదా, అది దేని ప్రకారం సెలెక్ట్ చేస్తారంటే ప్రిలిమ్స్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో దానికి మనం జస్ట్ క్వాలిఫై అయితే చాలు, అది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో అంతా యాడ్ అవ్వదు. సో నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి మనకి 2 పార్ట్స్గా ఉంటుంది. టోటల్ 230 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 200 వచ్చేసి ఆబ్జెక్టివ్, మిగతా 30 మార్క్స్ డిస్క్రిప్టివ్ పేపర్స్. ఈ మెయిన్స్ అనేది స్కోరింగ్. సో ఈ మెయిన్స్ యొక్క మార్క్స్ అనేవి ఫైనల్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ మనకి 20%కి జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెయిన్స్ మార్క్స్ 80% తీసుకుంటారు. అలాగే ఇంటర్వ్యూ మార్క్స్ 20% కన్సిడర్ చేస్తారు. టోటల్ 100%లో మనకి 80% వాళ్ళు మెయిన్స్ మార్క్సే కన్సిడర్ చేస్తారు.
ఇస్తారు. సో మీరు మెయిన్స్ చాలా గట్టిగా పట్టుదలతో చదవాలి, ఎందుకంటే అందులో డిస్క్రిప్టివ్ కూడా ఉంది మనకి 30 మార్క్స్కి, ఆబ్జెక్టివ్ 200 మార్క్స్కి, టోటల్ 230 మార్క్స్. ఈ 230 మార్క్స్లో మీకు ఎంత మార్క్స్ వస్తే దాంట్లో 80% వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఫైనల్ సెలెక్షన్లో. అలాగే ఇంటర్వ్యూలో మనకి 20%, మీకు 100కి 100 వచ్చినా వాళ్ళు అందులో 20% తీస్తారు. సో 20% మీకు 20 మార్క్స్ వచ్చేసినట్టు. సో అలా, సో టోటల్గా మీకు ఫైనల్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ అనేది మనకి క్వాలిఫై, మనకి మెరిట్ వచ్చినా రాకపోయినా పర్లేదు, ఎందుకంటే లాస్ట్లో ఫైనల్లో వాళ్ళు మెయిన్సే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ప్రిలిమ్స్ అనేది మనం జస్ట్ పాస్ అయినా చాలు. సో అలా అన్న మనం మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం. సో మెయిన్స్కి ఎలిజిబుల్ అయ్యి అక్కడ మనం స్కోర్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే వాళ్ళు సెలెక్షన్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్స్, ఈ సిలబస్కి ఏమేమి టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ప్రిలిమ్స్లో మనకి ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే మనకి రీజనింగ్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఏం సిలబస్ కావాలి, సో ఈ 3 సిలబస్ నేను ఇచ్చేసాను. అలాగే మెయిన్స్ సిలబస్ కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇలాగ సేమ్ మీకు మొత్తం సిలబస్ అన్నీ డిస్ప్లే చేస్తున్నాను. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మనకి జనరల్ అవేర్నెస్ అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్, మీ రిలవెంట్ స్ట్రీమ్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.